మీకు పెళ్ళయిందా? అయితే గుడ్ న్యూస్. ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏకంగా 45,000 రూపాయలు మీరు పొందొచ్చు. అది కూడా ప్రతి నెల తీసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. భవిష్యత్తులో డబ్బు కోసం మీ భార్య వేరొకరిపై ఆధారపడకూడదు అని మీరు అనుకుంటే, మీరు ఆమెకు రెగ్యులర్ ఆదాయాన్ని ఏర్పాటు చేయాలి. దీనికోసం మీ భార్య పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టమ్, సంక్షిప్తంగా ఎన్పిఎస్ ఖాతాను తెరవచ్చు. ఎన్పిఎస్ ఖాతా తెరిస్తే 60 సంవత్సరాల తర్వాత మీ భార్యకు భారీ మొత్తం లభిస్తుంది. అలాగే పెన్షన్ ప్రయోజనం ప్రతి నెల అందుబాటులో ఉంటుంది. తద్వారా మీ భార్యకు రెగ్యులర్ ఆదాయం ఉంటుంది. ఎన్పిఎస్ ఖాతా అతిపెద్ద ప్రయోజనం ఏంటి అంటే, ప్రతి నెల తనకు ఎంత పెన్షన్ కావాలో స్వయంగా తానే నిర్ణయించుకోవచ్చు. దీని ద్వారా మీ భార్యకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మీ భార్య పేరు మీద ఎన్పిఎస్ ఖాతా ఎలా తెరవాలి చూద్దాం. మీ భార్య పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. మీ సౌకర్యాన్ని బట్టి నెలవారీ లేదా వార్షిక డిపాజిట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. 1000 రూపాయల వరకు ఎన్పిఎస్తో మీ భార్య పేరు మీద ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఎన్పిఎస్ ఖాతా 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా కోరుకుంటే 65 ఏళ్ల వయస్సు వరకు ఎన్పిఎస్ ఖాతాను కొనసాగించవచ్చు. 5,000 రూపాయల నెలవారీ పెట్టుబడితో 1.14 కోట్ల ఫండ్ మీకు లభిస్తుంది. మీ భాగస్వామి వయస్సు 30 ఏళ్లు. ఆమె ఎన్పిఎస్ ఖాతాలో నెలకు 5,000 రూపాయల వరకు పెట్టుబడి పెడుతుందని అనుకుందాం. ఈ పెట్టుబడికి 10% వార్షిక రాబడి లభిస్తే 60 ఏళ్ల వయస్సులో ఆమె ఖాతాలో మొత్తం 1.12 కోట్లు ఉంటాయి. దీని నుంచి దంపతులకు నెలకు దాదాపు 45,000 రూపాయలు పింఛన్ అందుతుంది. వారికి జీవితాంతం ఈ పింఛన్ అందుతూనే ఉంటుంది. అంటే నెలకు నెలవారీ పెన్షన్ 44,793 రూపాయల దాకా వస్తుంది. అందువల్ల రిటైర్మెంట్ వయస్సులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని భావిస్తే ఈ స్కీమ్ కింద మీ భాగస్వామి పేరుపై ఖాతా తెరవడం చాలా ఉత్తమం. ఫండ్ మేనేజర్స్ ఖాతాను నిర్వహిస్తారు. ఎన్పిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లచే నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎన్పిఎస్లో పెట్టుబడి పూర్తిగా సురక్షితం. అయితే ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన డబ్బుపై రాబడికి హామీ లేదు. ఫైనాన్షియల్ ప్లానర్ల ప్రకారం ఎన్పిఎస్ ప్రారంభమైనప్పటి నుంచి సగటున 10 నుంచి 11% వార్షిక రాబడిని ఇస్తుంది.